హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఇంకొక డిఫరెంట్ టైప్ రోటీతోని మేము ముందుకు వస్తున్నాను. ఇక్కడ నేను స్ప్రౌటెడ్ జొన్న పిండి ప్లస్ గోధుమ పిండితో చేశాను. అండ్ ఇక్కడ మా బాబు ఆలు కర్రీ సపరేట్ తినడు కాబట్టి ఆలు కూడా మ్యాష్ చేశాను. అది ఎలా చేశాను అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఆలు స్టీమ్ మీద బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ కొంచెం వేడెక్కింది, ఇంత వేడెక్కకూడదు. నెయ్యికి కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏదైతే బాయిల్ చేసుకున్నానో ఆలు అది పీల్ చేసుకొని ఇందులో మ్యాష్ చేసుకొని వేసేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అదేంటంటే రోటీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆలు కోసమే కాదు, ఇక్కడ పిండి కోసం కూడా నేను వేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది మొత్తం కలిపేటట్టు అంటే అది కలిసిపోయేటట్టు కలపాలి. ఇది ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి ప్లస్ ఫ్లేవర్ కోసం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను గ్రేటింగ్ చేసి. వెల్లుల్లి అక్కర్లేదు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇది ఇప్పుడు వేడి మీద ఉండగానే ఇక్కడ చూపిస్తున్నాను కదా స్ప్రౌటెడ్ జొన్నపిండి ఇది ఎప్పుడు కూడా జొన్నపిండి వేడి మీద ఉండగానే కలుపుకోవాలి. ఇక్కడ అందుకనేసి వేడి చల్లారికి ముందే వేడివేడిగా ఉన్నప్పుడే ఫస్ట్ జొన్నపిండి కలిపేసాను నేను. కలిపేసిన తర్వాత ఇది చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు నేను గోధుమ పిండి వేసి కలుపుతున్నాను. అంటే ఇప్పుడు ఇంకా మామూలుగా చపాతీ పిండి కలుపుతున్నట్టే కలపాలి. బట్ ఒకటి ఏంటంటే చపాతీ కన్నా కూడా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండగానే మనం పిండి ఆఫ్ చేసేయాలి. అంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు పిండి. అంటే ఇది కలిపిన తర్వాత ఇంకొంచెం పీల్చుకొని అది గట్టిపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు వాటర్ అవసరమే లేదు. ఏదైతే ఆలు ఉందో ఆ ఆలువే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను పిండి కలిపేశాను కదా. ఇప్పుడు దీనిలో కొంచెం నేను నెయ్యి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదన్నా పర్వాలేదు. ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొంచెం నేను కలుపుకొని ఇది ఒక 5 to 10 minutes నేను సైడ్కి పెట్టేస్తున్నాను. మొత్తం నెయ్యి అంతా కలిసిపోయేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని దీన్ని అలాగా సైడ్కి ఒక 5 to 10 minutes పెట్టేశాను. ఇది క్లాత్ అన్న వేసుకొని మూతన్న పెట్టుకొని ఒక 10 minutes వెయిట్ చేయండి. ఆ తర్వాత నేను ఏ సైజులో తీసుకున్నాను కదా బాల్, ఈ సైజులో తీసుకున్నాను. ఇది ఓన్లీ పుల్కా టైప్లో చేసేసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి మీకు ఏ సైజ్ అయితే ఆ సైజు తీసుకోండి పిండి. ఇప్పుడు నేను ఇది పూరీలాగా ఒత్తేసుకున్నాను. ఒత్తుకొని పెనం మీద వేయిస్తున్నాను. ఇప్పుడు పెనం మీద కాల్చుకునేటప్పుడు కావాల్సిన వాళ్ళు నూనె వేసుకోవచ్చు, లేకపోతే ఏమీ వేసుకోకపోయినా పుల్కాలాగా కాల్చవచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇది ఒక సైడే వేశాను నేను. ఇది ఇప్పుడు ఈక్వల్గా మొత్తం కొంచెం వేగడానికి నేను రౌండ్గా తిప్పుతున్నాను ఒకసారి దీన్ని. ఇది జస్ట్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది రోటీ. మరీ హై ఫ్లేమ్ అక్కర్లేదు, అలానే మరీ సిమ్ పెట్టినా కూడా బాగోదు. సో నేను ఇంకో సైడ్ కూడా కాల్చుతున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది యాక్చువల్గా పుదీనా చట్నీతో సూపర్గా ఉంటుంది. అండ్ లేదా కర్డ్తోని కూడా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ దీనిలో ఇది చాలా హెల్దీ. ప్లస్ ఏంటంటే ఇక్కడ నేను స్ప్రౌటెడ్ తీసుకున్నాను జొన్నపిండి అండ్ గోధుమ పిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక్కడ జొన్నపిండి గోధుమ పిండి చూసినట్టయితే 1:2 రేషియోలో వచ్చింది. అండ్ రోటీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ వచ్చింది. డెఫినెట్గా నచ్చుతుంది, మీరు ట్రై చేసి చూడండి.